సరిపోయే ఈ వ్యాఖ్యలు చేశారంటారా? అసలు ఎలాంటి ఏర్పాట్లు అయితే జరగలేదండి. సోదరులు కాంగ్రెస్ సోదరులు హనుమాన్ గారు అన్నారా పేరు? నుమాన్ గారు సోదరులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో తీసుకోరు చేర్చుకోరు అని చెప్పడం అయితే హాస్యాస్పదం అండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? కాంగ్రెస్ వ్యక్తేనా ఆయన పుట్టుక నుంచి? మరి అక్కడ షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను వేరే వ్యక్తుల గురించి మాట్లాడట్లేదండి, ఇక్కడ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. సంజయ్ గారిని కానివ్వండి, రాజేందర్ గారు కానివ్వండి. ఈటెల రాజేందర్ గారిని తీసుకోలేము అని అనొచ్చు, అనలేరని నేను అనను రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాజేందర్ గారు, ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డితో సమస్థాయి ఉన్న వ్యక్తి, పైపెచ్చు బీసీ బిడ్డ. ఇది గమనించి మరి రేపొద్దున అవకాశం ఏటన్నా అటు పోయే అవకాశం ఉంటదేమో అని చెప్పేసి కాంగ్రెస్ ఎట్లాగో కొత్తగా వచ్చిన వాళ్ళనే నమ్ముతుంది. మరి ఏళ్ల నుంచి కురువృత్తులు చాలా మంది ఉన్నారు, అధికారం లేకున్నా 10 ఏళ్లు పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా మరి అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకే మరి అటు పిసిసి పగ్గాలైనా తర్వాత ముఖ్యమంత్రి స్థానమైనా అప్పగించినటువంటి విషయం తెలుసు. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈయన నాకు పోటీ అవుతాడు అన్నటువంటి భావనతోనే ఆయనను రానియకపోవచ్చు, నిజమే. మరి బీఆర్ఎస్ లోకి అయితే ఆయన చర్చలు జరిగినట్టు మా పార్టీలో అయితే ఎలాంటి ఇది లేదు. పార్టీ మారుతాడని కూడా నేను అనుకోను. మరి బీజేపీలో ఇవన్నీ సర్వసాధారణం. బండి గారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడిండ్రు. ఇదే హైదరాబాద్ నగరపాలక ఎన్నికల సందర్భంగా ఆయన ఎంత మూర్ఖంగా మాట్లాడిండ్రు. ట్రాఫిక్ చాలాన్లు రద్దు చేస్తా అని, కారు పోతే కారు వరదల్లో, బండి పోతే బండి నేను ఇవ్వగలుగుతా అని చెప్పేసి ప్రజలకు చెప్పి, తర్వాత కారు పోయిన వాళ్ళు అడిగితే ఇన్సూరెన్స్ లేదా అని చెప్పి మాట్లాడడం ఎంత ఎంత హాస్యాస్పదం. ఎంత ఎంపీ స్థాయి నాయకుడు, ఇప్పుడు ఇంకా ఆయనను కేంద్ర మంత్రిని చేసిండ్రు. మరి ఇంత అవగాహన లేకుండా సోదరులు అన్నట్టుగా అసెంబ్లీ పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం వస్తే పాస్ అని, అక్కడ ఎందరెందరో అద్భుతంగా మాట్లాడగలుగుతారు. పార్లమెంట్ లో అవకాశం రాకపోతే పోరాడుతారు, మాకు అవకాశం ఇమ్మని అడుగుతారు. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఆయన పాస్ అనడం, ఒక్కసారి కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం మరి మోదీ గారికి అయితే వ్యతిరేకత ఉన్నది తెలంగాణ మీద. ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా ఒక మాట కూడా మాట్లాడలేరు. మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని, చీకట్లో ఇచ్చిండ్రని, ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ మీద వ్యతిరేకతను వెళ్ళగక్కుతూనే ఉన్నారు మోడీ గారు. మరి ఆయన్ని ఒప్పించడానికి, మెప్పించడానికి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అయితే ఈ 8 మంది ఎంపీలు, అంటే 2 మంత్రులు, ఈ 6 ఎంపీలు చేసిన ప్రయత్నం ఏది కనపడదండి. తెలంగాణకు సానుకూలంగా మోడీ గారిని మార్చే ప్రయత్నం చేసినట్టు, తెలంగాణకు నిధులు తీసుకొచ్చినట్టు ఏం కనపడదు. సరే సుమిత్ర ఆనంద్ గారు, ఫైనల్ గా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాను అంటే రాజేందర్ గారు మీరు ఆహ్వానిస్తారా ఏంటి? అది మా అధినేత నిర్ణయం అండి, నేను చెప్పలేనది. ఏది ఏమైనా ప్రయత్నాలు అయితే జరగట్లేదంటారా? ప్రయత్నాలు అయితే జరిగినట్టు ఏం కనపడతలేదండి. అది పార్టీ అధినేత మాన్యుల్ కేసీఆర్ గారు చూసుకుంటారు ఆ వ్యవహారం. ముహూర్తం ఫిక్స్ చేయడంలో ఉందండి. ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయారు, మెంటల్లీ డిసైడ్ అయిపోయారు. ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కంటే ముందు రావాలా, లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత రావాలా చెప్పండి, పర్లేదు. అది కూడా ముహూర్తం డిసైడ్ లో ఫామ్ హౌస్ లో జరుగుతుందని చెప్పేసి చెప్పండి, నో ప్రాబ్లం. దాని గురించి చేర్చుకునే వాళ్ళైతే ఇదివరకు చేర్చుకునే వాళ్ళం, ఇదివరకే అన్నారు. ఆ పార్టీ దొరికినటువంటి గౌరవం నాకు ఇక్కడ దొరకడం లేదు బీజేపీలో అని చెప్పినా లేదా? చాలా రోజుల క్రితమే ఆ మాట చెప్పిండ్రు ఆయన. మరి అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా అమ్మా నుంచి మేము కొత్త వాళ్ళని చేర్చుకోమంటారు. కడియం కావ్యకి ఎట్లా టికెట్ ఇచ్చిండ్రండి? మా బీఫామ్ ఇచ్చిన వాళ్ళు. మేడం కి పాపం చాలా సానుభూతి ఉంది, మేడం కి పాపం చాలా సానుభూతి ఉంది. ఇందాక నుంచి వింటున్నాం మేడం గారి మాటల్లో. అక్కడ బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ గారిని మేము రెడ్ కార్పెట్ వేసి మా పార్టీలో కలుపుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మీరు గొప్ప భావనలు ఉన్నాయి మీకు, అది మీరు తగ్గించుకోవాలండి. ఈ కడియం కావ్య గారికి ఎట్లా ఇచ్చిండ్రండి? ఎంతమంది మా పార్టీ నుంచి చేరిన వాళ్ళకి అప్పటికప్పుడు మీరు టికెట్ లేరండి? మా పార్టీ నుంచి చేరిన వాళ్ళకి అప్పటికప్పుడు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఆనాటి టిఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీలో మీరు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలని రిజైన్ కూడా చేయించకుండా వీళ్ళు మినిస్ట్రీలు ఇచ్చినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో 2014 నుంచి 2019-18 మధ్యలో మొత్తం టీడీపీని ఖాళీ చేసుకుని మా ఎమ్మెల్యేని గొర్రెలు కొన్నట్టు కొన్నారండి వీళ్ళు. ఫస్ట్ టైం లో కొన్నారు, సెకండ్ టైం లో కొన్నారు. సో ఐడియాలజీ అనేది వీళ్ళకి పట్టింపు అనేది ఉండదు. మేము ఎవరిని చేసుకోండి, మేము వాళ్ళు ప్రజల మధ్యలోకి పోయి ఎలక్ట్ కాబట్టి వాళ్ళు మా దగ్గర జాయిన్ అయినారు. ప్లీజ్ సిద్ధాంతాలండి 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఎక్కడి సిద్ధాంతాలు?
ఈటెల గారిని చేర్చుకోకపోవడానికి మీకు సిద్ధాంతాలు అడ్డొచ్చో మరోటో కాదు, భయం వల్ల చేర్చుకోలేకపోవచ్చు. సమస్థాయి వ్యక్తి అనేటువంటి మంత్రి క్యాండిడేట్ అవుతాడనే భయంతో చేర్చుకోలేకపోవచ్చు. కానీ మీరు ఎలాంటిది లేదండి, మా పార్టీ నుంచి వచ్చినటువంటి అనేక మందికి మీరు టికెట్లు ఇచ్చారు, అనేక మంత్రులను చేశారు, ఎంపీలను చేశారు, బీఫామ్ తీసుకున్న వాళ్ళని కూడా మీరు చేర్చుకున్నారు. లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవు. బండి లాంటి చరిష్మా గల నాయకుడు అని సోదరులు చెప్తా ఉన్నారు. ఎలాంటి చరిష్మా లేదండి. ఇందాక కాంగ్రెస్ సోదరులు చెప్పినట్టుగా ఆయన ఎస్ఎస్సి పేపర్ లీక్ చేయిస్తాడా అండి? టీఎస్పీఎస్సీని బదనాం చేయడానికి అందులో తన ఉద్యోగిని అక్కడ చేర్చి ఆ టీఎస్పీఎస్సీని బదనాం చేయించడం, ఎస్ఎస్సి పేపర్ లీక్ చేయించడం, ఇంత చిల్లర. నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బండి గారికి అంకణం కట్టుకున్నారండి. ఆ భాష, ఆ మాట, అట్లాంటి పరిస్థితి. అందరు కలిసి తెలంగాణ అన్నట్టు ఉమ్మడిగా బీజేపీ కాంగ్రెస్ తెలంగాణను దెబ్బ కొట్టి బీజేపీ బీఆర్ఎస్ బాయ్ 100%. ఏ రకంగా అయితే లిక్కర్ రాణి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారికి తిహార్ జైలు నుంచి బయటికి రావడానికి ఒప్పందం ప్రకారం వారికి బెయిల్ ఇప్పించారో, ఆవిడ బయటికి వచ్చి ప్రెస్ ముఖంగా అందరి ముఖంగా ఆవిడ చెప్పారు క్లియర్ గా, కేటగారికల్ గా, మా నాయన మా అన్న ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని బీజేపీలో కలవడానికి ఇప్పుడు ఒకవేళ కవిత కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఎందుకు వస్తారండి? మా దగ్గర మాకు సంబంధం లేదు. ఆవిడ తెలంగాణ జాగృతి నడుపుతున్నారండి. ఆవిడ ఆ లిక్కర్ రాణిని మా దగ్గర ఎందుకు జరుపుకుంటామండి? మాకు సంబంధం ఏముంది చెప్పండి? ఆవిడకి వాళ్ళకి అన్న చెల్లె మధ్యలో వాళ్ళకి సఖ్యత లేదు, వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చినాయి. నాయన ఇప్పుడు పర్మనెంట్ గా ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు అని అంటే బాబా బామర్ది మధ్యలో ఈవిడ వచ్చేసింది. ఈవిడ వచ్చేసేసి దయ్యాలు ఉన్నారు పక్కన, సంతోషరావు పక్కన అని చెప్పేసి ఈవిడనే చెప్పింది. ఒకసారిగా చాలా సార్లు మొన్న కూడా ఆవిడ చెప్పింది. ఆవిడ ఇన్సెక్యూరిటీస్ మనకు అర్థమవుతుంది. నాయన బ్రతుకున్నంత కాలం ఈ రకంగా ఉంటే, నాన్న పోయినాక వీళ్ళ రీజనల్ పార్టీలో ఏ రకంగా వీళ్ళు కొట్టుమిట్టాడుతారో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల మధ్యలో హాస్యాస్పదంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, జోకర్స్ లాగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు పొలిటికల్ డ్రామాలో ఉండిపోయినారు. వీళ్ళు ఏదో దీంట్లో ఉన్నారు. వీళ్ళు మైండ్ సెట్ లో మేమేదో తెలంగాణని 10 సంవత్సరాలు వెలగబెట్టినట్టు 7 లక్షల కోట్లు అప్పు చేసినారండి. వీళ్ళు దొంగలండి. వీళ్ళు దొంగతనాలు చేసినారండి, స్కామ్లు చేసినారండి, ఫోన్ ట్యాపింగ్ చేసినారండి, కాళేశ్వరం స్కామ్ అండి, F1 స్కామ్. ఒక్క స్కామ్ అండి తెలంగాణలో ఏదైతే స్కామ్లు జరిగిన ప్రతి ఒక్క స్కామ్ కి సూత్రధారి, పాత్రధారి కల్వకుంట్ల కుటుంబం. వాళ్ళని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా క్షమించరు. ఓకే నుమన్ గారు, ఫైనల్ గా చెప్పండి. జయరాం గారు, ఈటెల రాజేందర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫైనల్ గా టైం అప్. ఈటల రాజేందర్ నెక్స్ట్ చెప్పాలి.